హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్, మేము కాణివాడలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మేము సిరోయికి వచ్చాము. అయితే సిరోయికి మేము ఎందుకు వచ్చామనేది నేను మొన్న చేసిన వీడియోలో మీకు చెప్పాను. రిజిస్టర్ ఫైల్ అనేది మాకు రెడీ అయింది. మా మమ్మీ పేరు మీద ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాను అని చెప్పాను మొన్న వీడియోలో చెప్పాను. అయితే ఆ ఫైల్ అనేది ఇప్పుడు మా చేతిలోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము ఒక షాప్ దగ్గర ఆగి వేఫర్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అందరూ తలో వేఫర్స్ చేతిలో పట్టుకొని బయలుదేరామన్నమాట. చుట్టుపక్కల చూస్తూ ఎక్కడికో తెలుసా, సిరోయి పార్క్ అండి. ఇది సిరోయి పార్క్ వచ్చాము మేము. ఈ సిరోయి పార్క్ అనేది మేము చెప్పాను చూడండి, ఒక 25 రోజుల ముందర మేము ఇక్కడ ఒకసారి వచ్చామని. అప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాము సిరోయి పార్క్ని. కానీ ఆ రోజు మేము పార్కులో అడుగు పెట్టామో లేదో చాలా బాగా వర్షం కురిసింది, కాబట్టి నేను చూపించలేకపోయాను మీకు. ఇప్పుడైతే మా యక్షిత్ వల్ల ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ సిరోయి పార్కులో ఒక చిన్న ట్రైన్ తిరిగిద్ది అన్నమాట పిల్లల కోసమని. అది చూడండి, పట్టాలు కూడా కనబడుతున్నాయి. అదిగో ఆ ట్రైన్ పట్టాలు, చిన్న పట్టాలు. ఈ పార్కు లోపలనే తిరిగిద్ది అన్నమాట పిల్లల్ని ఎక్కించుకొని. అయితే ఆ రోజు వర్షం కొట్టడం వల్ల ట్రైన్ అనేది నడపలేదు, ఆపేశారు. అయితే ఈరోజు చూద్దాము, ట్రైన్ కనుక నడిపితే యక్షిత్ని లోపల కూర్చోబెడదాము ట్రైన్లో. పార్కు చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. మేమే తిరుగుతున్నట్టుంది పార్కులో. జనం అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇది చూడండి, ఏనుగు, పెద్ద ఏనుగు బొమ్మ, మొహాన్ని కప్పేశారు దీనికి ఎందుకో. పార్క్ అంతా మాదే అన్నట్టు భలే హాయిగా తిరుగుతున్నాము మేము. అది చూడండి, గాంధీ తాత విగ్రహం ఉంది ఇక్కడ. పార్కుకి మధ్యలోనే గాంధీ తాత విగ్రహం ఉంది. సిరోయి పార్కు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. పచ్చని చెట్లు, కిందనే చక్కగా బెంచులు పెట్టారు కూర్చోడానికి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అది చూడండి, చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. దాంట్లో నీళ్లు ఉంటాయి పక్షులకి తాగడానికి. ఇక్కడ జనం ఎక్కువ లేరు, కానీ అక్కడక్కడ మాత్రం చెట్ల కింద కూర్చొని ఉన్నారు మనుషులు. ఇప్పుడే కాదనమాట, ఎప్పుడు 5:30కి 6ంటికి పబ్లిక్ అనేది రావడం స్టార్ట్ అవుతారనమాట. అప్పుడైతే చాలా పబ్లిక్ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే 3:30 కావస్తుంది, కాబట్టి జనం అనేది ఎక్కువగా లేరనమాట. మేము కొంచెం తొందరగా వచ్చాము ఇక్కడికి. ఇవన్నీ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేవి. చాలా బాగుంది సిరోయి గార్డెన్. ఆడ చూడండి, మా యక్షిత్ గాడు ఉయ్యాలు ఊగుతున్నాడు. భయపడ్డాడు. ఏ యక్షిత్, मोठा हिस्सा नहीं सही था भी आवे यू భయపడుతున్నాడు. పెద్ద ఉయ్యాలు ఊపితే భయపడుతున్నాడు. ఈయనెవరు? కోతి. ఏంది బాగా కోతి మొహం అంతా కప్పేశారు. ఇంకా ప్రతిష్ట కాలేదు. నా ప్రతిష్ట కాకేని ఈ కోతి బొమ్మ చూడండి,
చూడటానికి మాత్రం చాలా బాగుంది. నల్ల బండ మీద కూర్చొని ఉంది. అవును, నల్ల బండనా టైర్లు అయ్యి? నాకు మాత్రం టైర్లా కనబడుతున్నాయి. ఆ పక్కనే చూడండి కొబ్బరి చెట్టు కూడా పెట్టారు, కానీ పాపం మొహం కప్పేశారు దీన్ని. ఇటువైపు చూడండి 2 ఉయ్యాలు కూడా ఉన్నాయి ఊగడానికి. ఇదేంది ఇక్కడ గుర్రంలా ఉంది ఏంది? ఫ్రెండ్స్, గుర్రమే ఇది. 2 కాళ్ళు పైకెత్తి నుంచుందన్నమాట గుర్రమే. దీన్ని కూడా మొహాన్ని కప్పేశారు. ఏంది పార్కులో అన్ని పాపం అన్నిటికీ మొహాన్ని కప్పేశారు. ఎండ తగిలిద్దనా ఏంది? ఎండ తగలకుండా కప్పేశారేమో మరి. ముందరికి వెళ్తున్నాము చిన్నంగా, చూస్తూ మేము. వావ్, బాగుంది కదండి సురేప. ఓహో, ఇదేంది? ఓహో, సింహం. ఓహో, దీనికి కూడా మొహం కప్పేశారు. పార్కులో వేసిన చిన్న రోడ్లు ఉంటాయి చూడండి, ఆ రోడ్ల మీద నడుచుకుంటూ మేము వెళ్తున్నాం ఇప్పుడు. మా మమ్మీ వాళ్ళు చూడండి వేఫర్స్ తింటూ వెళ్తున్నారు. చుట్టుపక్కల దృశ్యాలను చూస్తూ వెళ్తున్నాం మేము. ఇక్కడ నేను ఒక విషయం గమనించానండి. ఇక్కడ అనేది అన్ని వేప చెట్లే చూడండి, అన్ని పెద్ద వేప చెట్లే ఇక్కడ ఉండేవి. అన్ని ఎక్కువ శాతం మట్టికి అన్ని వేప చెట్లే. అందుకునే కాబోలు ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇక్కడ జిమ్ చేసే సాధనాలు కూడా ఉండేయడ. జిమ్ చేసే సాధనాలు, ఎక్సర్సైజ్ చేసేవి ఇవన్నీ ఇక్కడ పెట్టుండే. సాయంత్రం పూట వస్తారు మనుషులేడా. చుట్టుపక్కల పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, పక్షులు మాత్రం కిచకిచమంటూ భలే సౌండ్ చేస్తున్నాయి. అవన్నీ చూస్తూ వింటూ మేము ఈ పార్క్ అంతా తిరుగుతున్నాము. ఇక్కడ ఒక చిన్న రైలు కూడా వెళ్ళిద్ది, చిన్న ట్రైన్ వెళ్ళిద్ది. సాయంత్రం పూట 4ంటికి అప్పుడు గనక వస్తే చిన్న బండిలో ఎక్కొచ్చు, ట్రైన్లో ఎక్కొచ్చు. 4ంటికి అది మొదలైద్ది అన్నమాట. మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, నేను చిన్నగా వెళ్తున్నాను. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఉండేవి. మా మమ్మీ అదిగోండి వెయిట్ చేస్తుంది నా కోసం, ఏంది పిల్ల ఇంకా రావట్లేదని. అయితే ఫ్రెండ్స్, మా జిత్తుబయ్య ఇక్కడ ఎవరినో అడిగారంట. అయితే ట్రైన్ అనేది చాలా లేట్గా స్టార్ట్ అయిద్దంట, కాబట్టి మేము బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. గార్డెన్ మాత్రం చాలా అందంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈసారి కూడా యక్షిత్ ట్రైన్లో కూర్చోలేకపోయాడు. ట్రైన్ లేట్గా స్టార్ట్ అయింది అన్నారు, కాబట్టి మళ్ళీ వర్షాకాలం కాబట్టి ఇంటికి కూడా టైం మీద వెళ్ళాలి. మొన్న కూడా మేము వచ్చినప్పుడు వర్షం పడేసరికి రోడ్ల మీద నీళ్ళు వచ్చేసినాయి, దాంతో కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే గార్డెన్ అంతా తిరిగేసాము, ఇంకా బయలుదేరుతున్నాము ఇంటికెళ్ళి. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిరోయి గార్డెన్. బాగా తిరిగేసి వచ్చాము, అన్ని చోట్ల అంతా తిరిగేసాము. ఈ చెట్టు చూడండి, భలే విచిత్రంగా ఉంది, భలే అల్లుకుంటూ పోయిందే చెట్టు. చూడండి ఎలా ఉందో.
ఇది నాకు తెలిసి వేప చెట్టే, మళ్ళీ అల్లుకుపోయింది ఇది. సరే అయితే ఇప్పుడు వెళ్తున్నావు ఇంటికి. అదిగో మా మమ్మీ వాళ్ళు బండి దగ్గర కూడా వెళ్ళేశారు, నా కోసమే వెయిటింగు. నేనైతే గబగబాన వచ్చేసి తొందరగా అయితే కారులో అయితే కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళు పాపం నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కారు దగ్గర. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, చిన్నగా తీస్తుంటే లేట్ అవుతుంది కదా మరి కొంచెం. అయితే ఫ్రెండ్స్ చూశారు కదా సిరోయి సిటీ పార్క్ని. ఇక్కడ చూడండి, అక్కడ బోర్డు కూడా రాస్తుంది హిందీలో. ఈ పార్కు పేరు మహాత్మా గాంధీ ఉద్యాన్, అంటే మహాత్మా గాంధీ పార్కు అన్నమాట. అయితే చూడండి వేఫర్స్ తీసుకున్నాము, అందరేమో లోపల తినేశారు. లోపల తినేశారు, నేనేమో తినలేదు. వీడియో షూట్ చేస్తున్నాను చూపించడానికి మీకు. అయితే నేను ఇప్పుడు బండిలో తింటున్నాను అన్నమాట. అందరేమో గార్డెన్లో తిరుగుతూ తినేశారు. అయితే ఫ్రెండ్స్ మేము సిరోయి గార్డెన్ చూసినాక ఇంటికి వెళ్ళాలనే అక్కడి నుంచి మేము బయలుదేరాము. కానీ మా ప్లాన్ అనేది కొంచెం చేంజ్ అయిందన్నమాట ఇప్పుడు. అయితే మేము ఇప్పుడు ఇంటి వైపుకి వెళ్ళట్లేదు, ఇప్పుడు మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము. ఏ ఊరంటే వరాడ ఆంజనేయ స్వామి గుడికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. పైగా ఈరోజు మంగళవారం కదా, కాబట్టి ఇంకో ఆంజనేయ స్వామి గుడి కూడా దర్శనానికి వెళ్తున్నాము. ఈ వరాడ ఆంజనేయ స్వామి గుడి సిరోయి నుంచి 20-25 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చారండి దర్శనానికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను మాత్రం. అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంతే. వరాడ ఆంజనేయ స్వామి దర్శనం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.